హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. HR50B 6763 మారుతి సుజుకిలా వ్యాగనార్ కార్ ఇది. అన్నది తాళమే తాళం. క్రేటా సోల్డ్ అయిందండి. కస్టమర్ ఇవాళ అంటే రేపు ఇవాళ కొద్దిగా ఇచ్చిండు, రేపు టోకెన్ ఇచ్చిండు, రేపు మొత్తం రేపా ఎల్లుండా మొత్తం పేమెంట్ ఇస్తాడు. నేను షార్ట్లో పెట్టినాం క్రేటా ఇది. ఎల్లుండి మేము వీడియో పెడతాం అమ్మినట్టు పైసలు మొత్తం ముట్టినాక. అది ఎకో స్పోర్ట్ మళ్ళొకటి వచ్చింది 17-16 మోడల్, అది కూడా చాలా బాగుంది అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది లాక్ అన్లాక్, ఈ లాక్ అయితే ఏదో డోర్ తీసింది. సేమ్ వీడిఐ తాళమే ఏదైతే మనకు షిఫ్ట్ వీడియోతో లాక్ అన్లాక్, షిఫ్ట్ వీడియో తాళం ఏదైతే వస్తుందో అదే ఉంది. సో మీరు ఆలోచించుకోండి. నిన్న మన 3 కార్స్ సోల్డ్ అయినాయి. సో అవి కూడా మీకు పిన్ టు పిన్ పెట్టిన 2010 మోడలు NOC హైదరాబాద్కు వచ్చి ఉంది. డైరెక్ట్గా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాం. మనకు ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది కార్కి. ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది. NOC వచ్చింది. ఒకసారి మళ్ళీ TG నంబర్, కొత్త నంబర్ వస్తుంది. దీనికి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నాయి, VXI ప్లస్ టీవీ ఉన్నది, రివర్స్ కెమెరా ఉంది. చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్న సీట్ కవర్స్ ఉన్నాయి బండికి. కారు నేర్చుకుంటాం, కారుకి ఇంటికి ఉంటుంది అనుకునే వాళ్ళకు ద నంబర్ 1 కార్ అవుతుంది. 60,000 కిలోమీటర్లు తిరిగింది. సర్వీస్ రికార్డ్ PDF మీరు చూసుకొని మేము ఏమన్నా ఇస్తాం. మంచిగా హైట్ ఉంటుంది, VXI ప్లస్ కాబట్టి. వెనకాల వైపర్, అంటే ఇంత చిన్న కార్ అయినా కూడా వైపర్ వాటర్ ఇది పోయింది కానీ పనిచేస్తుంది. 2 తాళచేలు ఉన్నాయి, ఒకటి ఇటు ఉంది, ఒకటి ఇంటికాడు ఉంది. ఓహో పిల్ల మెల్లగా ఆగమాగం అవుతుంది, స్పీడ్గా లేస్తుంది. సేమ్ మనకిది వెనకట దర్వాజా, మనకు బీరువాలు ఉంటే బట్టలు దాచుకునేటి అల్మార్లకు లెక్క ఉంది. సేమ్ కారు కొన్నప్పుడుదే బూట్ ఫ్లోర్ కూడా నంబర్ 1 ఉంది కారు. సో VXI ప్లస్ టాప్ మోడల్ కాబట్టి ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఇది ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ వెనకకంటే వెనకకవుతుంది. సేమ్ ఇది లాబడితే ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ వెనకకంటే వెనకకవుతుంది. సో మీకు ఎక్సలెంట్ ఉంది కారు. 4+1 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, రివర్స్ కెమెరా, టీవీ. ఎక్కడ కూడా ఈ నట్ బోల్ట్ కార్ నుంచి తీయలే, చూసుకోరు ఎక్కడ పాన పెట్టలే ఇక్కడ. సో బండి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్, బూట్ ఫ్లోర్, సీట్లు అయితే కవర్లు ప్రీమియం. వెనకాల కూడా దగ్గరకు వచ్చి అంటే ఇట్లా వదిలేస్తే టైమని లేచిపోతుంది, సయ్యం అంటుంది. అంటే మనకు షాకర్స్ కూడా షోరూమ్ ఏ కారు. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం, 2004లో అంటే 2001లో వచ్చిన క్వాలిస్ 2005 జూన్ వరకు, ఫిబ్రవరి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2001లో వచ్చిన గదే క్వాలిసు, గదే ఇంజను, గదే టైర్లు, గదే అంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ అయ్యేదాకా. 2013లో వచ్చింది ఆ ఎకో స్పోర్టు, 2017 దాకా. ఏదైనా ఒక 5 ఏళ్ళ వయసే. సో 5 ఏళ్ళ వయసు ఉంటుంది ఏ కార్ కానీ, బార్ కానీ, బస్సు కానీ. సో 5 ఇయర్స్ లైఫ్లో వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్కు సేమ్ ఇది ఇప్పుడు 2017 వరకు ఇట్లనే ఉన్నది మోడల్. 17 వరకు ఇట్లే ఉంది మోడల్. అంటే 2010 అయినా ఒకటే, 2017 అయినా ఒకటే మోడల్. సూపుకు చూసేదానికి ఒక రంగులు పోలే. సూప్కు మనకు చూసేదానికి ఒక తీరే ఉంటాయి. ఇంజన్ ఆయిల్ ఒక తీరే పడుతుంది, అందులో మనకు పెట్రోల్ ఒక తీరే పడుతుంది, మైలేజ్ ఒక తీరే వస్తుంది, బ్రేక్ ప్యాడ్ సైజ్ ఒకటే, AC ఫిల్టర్ సైజ్ ఒకటే, AC కంప్రెసర్ సైడ్ ఒకటే, బెల్టు, ECM, వైరింగ్, గీరింగ్ అంతా సేమ్ ఉంటుంది. మళ్ళీ మోడల్ చేంజ్ చేసినప్పుడే చేంజ్ అవుతుంది. షాకర్స్ కార్ నుంచి పిన్ టు పిన్. అంటే ఇది ఇప్పుడు 2017 అనుకొని కూడా మీరు నడుపుకోవచ్చు. వయసు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది 2030 వరకు కూడా మేము మీకు లైఫ్ ఇచ్చి చెప్తాం. ఏం పరివాహన్లా మీకు 2000 ఇప్పుడు NOC వచ్చి ఉంది ఎక్కడికి, హైదరాబాద్కు. హైదరాబాద్ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేసి మీకు తెలంగాణలో మాత్రమే చేస్తాం. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సార్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి
ఢిల్లీకి రిటర్న్ కొట్టి ఢిల్లీలో మళ్ళీ నీకు ఆంధ్రాకు డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ కొట్టిస్తాం. 15 to 20 డేస్లో క్లోజ్ చేపిస్తాం. క్లోజ్ చేసినప్పుడు మీకు 100% ఎక్సలెంట్గా వెనకసిరి రెన్యువల్ అయిన బాపతిదే పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా కడితే ట్యాక్స్ 20,000 అనుకో, అప్పుడు కేవలం 5,000 రూపీస్ లాస్ట్ వెనక. ఇప్పుడు కారుకు ఎంత ట్యాక్స్ కట్టిరు అనే దానికే మ్యాండేటరీ. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మీకు కాళ్ళ కింద మ్యాట్ తీసుకోండి, ప్రీమియం క్వాలిటీ ఉంది, మందం గలది. ఇంజన్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది. హారన్ చూపిస్తాండా, హారన్ 68,744 కిలోమీటర్స్. 68,000 తిరిగినట్టే ఉంటాయి అబ్బు బేరింగ్ అంతా కూడా. టేప్ రికార్డు చూసుకోరు ఎంత నీట్గా ఉందో. కొంచెం కాస్ట్లీ ఇది. 10 గంటల 25 నిమిషాలని చూస్తుంది అలా. రేడియో, మ్యూజిక్, యాప్స్, వీడియోస్, నావిగేషన్ చిప్. అంటే మనం డైరెక్ట్గా ఇంటర్నెట్ ఆన్ చేసుకుంటే, దానికి వైఫై కనెక్ట్ చేసుకుంటే సెల్ ఫోన్ లెక్కనే అన్నీ పనిచేస్తాయి వాట్సాప్ కాడ నుంచి. సో రివర్స్ కెమెరా కూడా, రివర్స్ వెనుక గేర్ వేసుకుంటే బ్రహ్మాండమైన కెమెరా వస్తుంది చూడండి. బ్రహ్మాండంగా వెనుకకు మొత్తం కనబడుతుంది. మీకు కనబడుతుంది లేదా నాకు అదే కనబడుతుంది. ఎర్ర మట్టి కనబడుతుంది, ఆడ చిన్న ఇల్లు కనబడుతుంది, డాంబర్ రోడ్ కనబడుతుంది. మళ్ళీ తీసేసిన. సో అప్గ్రేడ్ అడుగుతుంది. యాప్స్ అప్గ్రేడ్ కావాలంటే ఇంటర్నెట్ కావాలి. కార్ వచ్చిన కాంచాలి అన్ని కాగితాలు ఉన్నాయి ఇంట్లో. సో మీరు ఓనర్ ఫస్ట్. పొల్యూషన్ ఇంతకుముందే 10 నిమిషాల ముందర చేసిన ఏడాది దాకా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఇప్పుడు చేస్తున్నా ఏడాది దాకా ఉంటుంది. మీరు ఎవరు కొన్నా మీ పేరు మీద అవుతుంది ఇన్సూరెన్స్ కూడా. సో ఆలోచన చేసుకొని బగ్గ తక్కువకి ఇస్తాం. మనకు ఈ వెనకటి కార్లు అంటే కొద్దిగా ఉన్న కార్లు కొనుక్కుంటే ఈ మనకు కూర్చునే వర్కులు ఈ సోఫా లెక్క ఉండేది స్టిచ్చింగ్ ఫినిషింగ్ రావాలి, స్టీరింగ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ రావాలి. సో మీకు ఈ బాడీ పార్ట్స్, ఈ పవర్ విండోస్, ఈ ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, VXI ప్లస్లో ఉండే వెనక సీట్ కట్టింగ్, ఇది కూడా ఎల్ఈడి అండి. కొద్దిగా స్థాయికి మించి వెలుగుతుంది పొద్దాకైనా, ఎందుకంటే ఎల్ఈడి చైనా ఎల్ఈడి కాబట్టి స్థాయికి మించి తక్కువ వెలుగుతుంది. ఇక మాది కూడా అంతే. మా కరెంటు ఫ్రీ తెలంగాణలో, మా సిద్దిపేటలో లైట్ డేలా ఎండాకాలం అటు ఇటు ఏముండదు మాకు. హెల్పర్లు మంచోళ్ళు ఎప్పుడు వెలిగే వస్తారు. కథం రవణ అని మావాడే దగ్గర మనోడు వీడియో పెడితే దగ్గర ఒక గంటలో 30,000 మంది 38,000 మంది చూసారు. రావే బంజెత్తు కట్కెత్తు అంటే ఎత్త అంటాడు. ఈ చాంద్ పాషా ఇక అంత మంచోడు. ఇక సిద్దిపేట కానీ ఈ చుట్టుపక్కల ఈ 33 జిల్లాలలో, అటు ఆంధ్రాలో కొత్తగా అయిన పోలవరం, మార్కాపురం జిల్లాలలో కూడా ఇంత తెలివైన చదువు లేదు వాళ్ళకి, ఆంధ్రోళ్ళకు. సో అంత ఇంటెలిజెన్స్ లేరు వాళ్ళంతా. మొన్న రేణుకా చౌదరి అని ఖమ్మం, వాళ్ళ నాన్నగారు ఇంకా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, కిరాక్ అన్నట్టు వాళ్ళు చెప్పిందే వేదం. ఆమె మేడం ట్రాక్టర్ నడిపేది, ఆమెను ఒక విలేకర్ డైరెక్ట్గా, నా హిస్టరీలో ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డిని విలేకర్ డైరెక్ట్గా, ఒక లేడీ విలేకరు, మీరు కడప జిల్లా కలెక్టర్ని ఎస్పీని గల్లలు పట్టుకొని కొట్టిరు అంటే నువ్వు చూసినావా అని అన్నాడు. దాన్నే సినిమాలో వచ్చింది. ఆ రేణుకా చౌదరి మేడం కూడా విస్కీ తాగేటప్పుడు అందులో సోడా లేకుండా, వాటర్ లేకుండా డైరెక్ట్ తాగే మీరు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సారా అమ్మేది ఊర్లలో. ఇట్లా ఇండ్ల పొంట ప్యాకెట్లు పెట్టి సారా ప్యాకెట్లు అమ్మేది. బీభత్సమైన క్వాలిటీ ఉండేది. చాలా వరకు మంది తాగిన నేను సారా తాగితే గుమ్ము ఉంటుంది పానం. ఇప్పుడు సార్ అవన్నీ కూడా పిచ్చి క్వాలిటీ ఉండేది అప్పుడు చంద్రబాబు సార్ వచ్చి తీసి పారదిండి అవి. సో ఆ మేడము కమరావతి అని అనండి, అమరావతి కాదు అని అన్నది మొన్న పార్లమెంట్లో. నాకు సంబరం అనిపించింది, ఈజీగా లీడర్ అనిపించింది. చూడండి ఎక్సెలేటర్, ఈసీఎం ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బండి అనేది మీకు చాలా తక్కువకి ఇస్తున్నాం. చూసుకోండి, ఏసీ పైపులు, హెడ్లైట్స్ కానుంచి మీకు అప్రాన్ లెగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ధర తక్కువకి ఇస్తాం 100%. సో ప్రైజెస్ అనేది కూడా చాలా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తాం మీకు. కేవలం మొత్తం రిజిస్ట్రేషన్ చేయన్నా మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. లేదు మీరు చేసుకుంటారా, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లేదు హైదరాబాద్లో చేసుకుంటారా, ఇప్పుడు పాత ఎన్ఓసి వచ్చిన దాని ప్రకారం ఎన్ఓసి వచ్చి ఏడాది అవుతుంది. సో దానికి చలానా 24,000 పడుతుంది నెలకింత అని. ఇక ఈ నెలల గౌరవ పెద్దలు దేశ ప్రధానమంత్రి గారు వారు ఏం చేసిరంటే పరివాహన్ తెలంగాణకు జబర్దస్త్ పట్టుకొచ్చిండ్రు మా రేవంత్ అన్నకు చెప్పి. సో పట్టుకొచ్చినప్పుడు ఏమైందంటే ఎరికేనా, ఇప్పుడు ఫస్ట్ ఒక కారు ఉండగా ఇంకో కారు కొంటే 1,02,000 పడేది మోటార్ సైకిల్ ఉన్నా కూడా. నాకు కుద్దు పడ్డది. నేను 2008లో స్పెండర్ ప్రో తీసుకుంటే కుద్దు పడ్డది నాకు. స్విఫ్ట్ ఉండే 7299 AP 15 మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. AM 7299 ఉండే నా స్విఫ్ట్ కారు, డీజిల్ కారు. సో దానికి షిఫ్ట్ ఉన్నందుకు బైక్ కొంటే 2,000 పడ్డది. బైక్ ఎంత 69,000 అప్పుడు ప్యాషన్ ప్రో.
సో ఎప్పుడైనా ఆ పడే పైసలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది 1,02,000 చొప్పున. ఇప్పుడు ఏమైంది, పరివాహన్తో సెకండ్ కార్ కొనడానికి పైసలు లేవు. అట్లనే దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు, గుజరాత్ వడోదర, మహారాష్ట్ర నాసిక్ ముంబై వాళ్ళంతా వాళ్ళు ఏదైతే ఏ కులము నీదంటే గోకులము నవ్వింది అన్నట్టు కులం ఒకటి, కులం కుతికెల మట్టండి. ప్రధానమంత్రి కాదు, నీకు ఎస్పీలు రిటైర్డ్ అయినాకైనా పోయి మళ్ళీ ఊళ్ళో పసుబొట్టు, గుడిబొట్టు, కులం బొట్టు పెట్టుకోవాల్సిందే. కులం ఊరి బలం. ఏదైనా చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఊరు పట్టు ఉడుం పట్టు కులం కూడా అంత పవర్ఫుల్గా ఉంటుంది. చిన్న కోడుల్లో 80% మా కులపల్లే ఉన్నారు. సో మీకు ఖచ్చితంగా అంటే మండలం మొత్తం గ్రామాలలో కూడా, మందపల్లిలో కూడా, సో మీకు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించిన మహారాష్ట్ర, వడోదర, జమ్మూ అండ్ కాశ్మీర్ను కొంచెం తేజస్ చేయడానికి ఢిల్లీ నుంచి కానీ అక్కడ నుంచి కార్లు ఇంకా ఎక్కువ తిరుగుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ లేకుండా చాలా కొంటారని చెప్పేసి భారత్ ఒక కారుకు ఒక రిజిస్ట్రేషనే ఉండాలి, ఒకసారి ట్యాక్స్ పే చేయాలనే అంశం తీసుకొస్తున్నారట. నేను చూడలేదు బిల్లు, కానీ న్యూస్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నిట్లో వస్తుంది. ఒకవేళ అట్లా వస్తే మీకు ఇది జీరోలు అయిపోతుంది. ఇది కాదు క్రేటా కూడా అయిపోతుంది, లేకుంటే 2 లక్షల చిల్లర వస్తుంది క్రేటా ట్యాక్స్. ఈరోజు దాన్ని టోకెన్ వచ్చింది. సో అట్లా ఉంటుంది. సో మీరు ఆలోచన చేసుకోండి. ఈ బండి మీకు ఎంత కావాలో చెప్తే నేను దానికి క్లోజ్ చేస్తా. పిన్ టు పిన్ సిల్ టైర్లు ఉన్నాయండి, చూసుకోండి. టైర్లు ఏడా బాధ లేదు మీకు, ఓకేనా. రివర్స్ కెమెరా ఉందండి. ఇప్పుడు నేను కెమెరా వేసిన #1 వచ్చింది కెమెరా. సో థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది 1,63,000 64,000, అది మనదే. సో ఆలోచించండి ఖచ్చితంగా. ఇది లాస్ట్కు 2 లక్షల లోపే అన్నీ కలిపి ఇంకొద్దిగా ధర ఫిక్స్ చేస్తాం. నమస్తే.